పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెనే అనే మాట చూస్తాం. 3 వారాలు పౌలు ఆ ప్రాంతంలో ఉన్నాడు. తెస్సలోనిక పరిసర ప్రాంతాల్లో ఈయన పరిచర్య చేశాడు అనే ఆలోచన చాలామందిలో ఉంటున్నా అంతకంటే ఎక్కువే ఉంటాడేమో అని జరిగిన పరిచర్యను బట్టి మనం ఆలోచన చేసుకోవచ్చు. అక్కడ ఏం జరిగింది అని అంటే 9వ వచనంలో చూడండి. పౌలు సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఆ కారణం చేత వారు యాసోను నొద్దకు, ఈయన ఆ 3 వారాలు యాసోను అనే వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. యాసోను అనే వ్యక్తి బహుశా పౌలుకి ఇతడు బంధువు అవుతాడేమో. ఆ యాసోను గారి ఇంట్లో పౌలు ఉండి ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేస్తూ వచ్చాడు దైవజనుడు. అప్పుడు ఏం జరిగింది? వారు యాసోను నొద్దకు మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకొని వారిని విడుదల చేశారు. అప్పటికే అరెస్ట్ చేశారు పౌలుతో ఉన్న పరివారాన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అప్పుడు యాసోను వచ్చి వీళ్ళకి బెయిల్ ఇప్పించాడు అనే మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అక్కడ పరిచర్య చేస్తూ పౌలు ఏం చేశాడంటే, భారంగా ఉండకూడదని తెస్సలోనిక పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వృత్తికి డేరాలు కుట్టడం ఆయనకు వచ్చిన కారణం చేత అదే వృత్తిని కొనసాగించుకుంటూ తన జీవనాన్ని చేసినట్లుగా తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించాము అన్నాడు. మేము కష్టపడి జీవనం చేస్తూ మా బ్రతుకు మేము బ్రతుకుతూ మీకు మేము సేవా పరిచర్య జరిగించాం అని అన్నాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే సంఘానికి కష్టం వచ్చింది. ఆ తెస్సలోనిక సంఘానికి చాలా కష్టం వచ్చింది. శ్రమల పాలయ్యారు. ఆ శ్రమల పాలైనప్పుడు వారిని ఆదరించడానికి తిమోతిని వారి దగ్గరకు పంపించాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. తిమోతి వచ్చాడు మా దగ్గరకు. తిమోతి మా దగ్గరకు వస్తూ సంతోషకరమైన సమాధానకరమైన వార్తను మా దగ్గరకు తీసుకుని వచ్చాడు ఈయన అనే విషయాన్ని కూడా ఈయన చెబుతూ వచ్చాడు. తెస్సలోనిక సంఘం ఎంత శ్రమలో ఉన్నారు అన్న మాటకు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అంటే 3, 4 కలిసి ఉన్నాయి. మనం కొన్ని చివరి భాగం చూద్దాం. అక్కడ ఏమనుంది అంటే, ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరెరుగుదురు అని అన్నాడు. కనుక మనం నియమించబడ్డాం, దేవుని కోసం మనం నియమించబడ్డాం అన్న విషయాన్ని చెబుతూ ఉన్నాడు. శ్రమను అనుభవించడానికి, మనము బాధను అనుభవించడానికి దేవుని సన్నిధిలో నియమించబడ్డాం. ఆ నియమము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనే మాట 7వ వచనంలో చూడండి. ఇంకా ఏమన్నాడు? అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. మీరెంత శ్రమ పడుతున్నా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదని తెలిసి మేము ఆదరణ పొందాం. అనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే, మా పరిచర్య నిలిచినట్టే. ఈయన మీరు ఇంత శ్రమలో కూడా దేవునిలో గనక మీరు నిలిచినట్లయితే, పడిపోకుండా చెడిపోకుండా దేవుని నుంచి దూరం అయిపోకుండా ఉన్నట్లయితే మేము బ్రతికినట్లే హమ్మయ్య అనుకుంటున్నాడు ఆయన. మేము బ్రతికినట్టే అనే మాట చెప్పడానికి దైవజనుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇది ఈ సంఘం యొక్క నేపథ్యం. కష్టకాలంలో వారు స్వార్థ ప్రకటిస్తూ ఉండగా దైవజనుల్ని జైల్లో వేశారు, జామీను మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత దైవజనుడు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయినా సరే ఆ సంఘం శ్రమల పాలైంది. ఎంతో కొత్తగా పరిచర్యలోకి లేక విశ్వాసంలోకి వచ్చిన వారికి శ్రమ వస్తే సాధారణంగా వాళ్ళు ఏమైపోతారు?
వెనక్కి వెళ్ళిపోతారు కదా, లోకంలో కలిసిపోతారు. అలాంటి శ్రమ వీరికి కలిగింది. కానీ వీరు వెనక్కి వెళ్ళిపోవటానికి బదులుగా ఇన్స్పిరేషన్గా నిలిచారు, ఆదర్శప్రాయంగా నిలబడ్డారు, ఇతరులకు మాదిరిగా వీళ్ళు నిలవబడ్డారు. అందుకనే తెస్సలోనిక సంఘం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరత ఈ రోజున ఏర్పడినట్లు మనం చూస్తాం. దీంట్లో నుంచి మరొక 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. వీరు కలిగి ఉన్నది మాదిరి భక్తి జీవితం అన్నాడు. మాదిరి సంఘమే కాదు, ఒక్కొక్క వ్యక్తి కలిగి ఉన్న భక్తి జీవితాన్ని దైవజనుడు ఏమంటున్నాడంటే, వీరిది ఏం జీవితం, ఏం భక్తి జీవితం? మాదిరి భక్తి జీవితం అనే మాటను మనం చూస్తాం. మాసిదోనియా, అకయలో వీరు విశ్వాసులకు మాదిరి అయ్యారు. 7వ వచనం చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అని అన్నాడు. విశ్వాసులు అందరికీ మీరు మాదిరిగా నిలిచారు, మీరు మాదిరిగా ఉన్నారు. అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునేలాగా మిగతా సంఘ విశ్వాసులకు మీరు మాదిరి అయ్యారు. మిమ్మల్ని చూసి నేర్చుకునేలాగా మీరు ఇతర సంఘ విశ్వాసులకు, ఇతర ఆత్మీయులకు మీరు మాదిరి అయ్యారు అనే మాటను మనం చూస్తాం. 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అన్నాడు. ఈయన ఇతర సంఘాలకు వెళ్తాడుగా పౌలు, స్వార్థ కోసం, సేవ కోసం ఇతర సంఘాలకు వెళ్ళినప్పుడు మీ గురించి అక్కడ చెబుతున్నాను నేను అని అన్నాడు. మీ గురించి నేను అక్కడ చెబుతున్నాను, మీరు ఎలా విశ్వాసం కలిగి ఉన్నారో, మీరు ఎలా భక్తి కలిగి ఉన్నారో, మీ భక్తి జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని అక్కడ చెబుతున్నాము అని అన్నాడు. వాస్తవానికి మంచి చెబుతారు, చెడు కూడా చెప్తారు. చెప్పరా? మంచి చెడు 2 మాట్లాడరా? అమ్మో, ఒక ఆవిడ ఉందండి, గంప నోరేసుకొని పడుతుందండి, కంపండి, కొత్త బట్ట కంప మీద ఆరేసుకున్నట్టేనండి, దాని మీద ఆశలు వదులుకోవటమే, తీసుకోవటానికి రాదుగా. కంప అంటే మళ్ళీ ఏం కంప? రేగి కంప అనమాట. కొత్త బట్ట తీసుకెళ్ళి ఉతికి ఎక్కడ ఆరేసారంటే వీళ్ళు రేగి కంప మీద, దాని ముళ్ళు రిటర్న్ తిరిగి ఉంటాయి కాదు, ఎటు తిరిగి ఉంటాయో తీసుకురావటానికి కుదరదు కదూ. అందుకని ఆమె జోలికి పోతే బలి అనమాట. ఆమె జోలికి పోతే బలైపోతాం సార్ చెప్పుకుంటారు, ఎవరైనా చెప్పుకుంటారు. పౌలు అదే అంటున్నాడు, మీ మంచి నేను ఇతర సంఘాలలో చెప్పుకున్నాను, మీ మంచి ఇతర సంఘాలలోకి నేను ప్రకటిస్తున్నాను. నేను కొత్తగా పరిచర్యలకు వెళ్ళినప్పుడు, అప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, 4 సంవత్సరాల తర్వాత నేను మరొక సంఘంలో పరిచర్యలో ఉన్న సమయంలో ఒక సహోదరుడు నన్ను పరిచయం చేసుకోవడానికి వచ్చి సంఘంలో ఒక్కొక్కరి గురించి చెప్తా, పరిచయం చేస్తా ఉన్నాడు. అప్పటికే ఆ సంఘం 2 ముక్కలైంది. ఆ తర్వాత నేను వెళ్ళా, నా కర్మ అది నా కర్మ, అది వాళ్ళ తప్పేం కాదు, నా కర్మ అది. సరే, నేను వెళ్ళాను. 2 ముక్కలు అంటే కలిసి ఉన్న ముక్కలే, అవి అతకం, కలిసి ఉన్న ముక్కలే కానీ అతకని ముక్కలు 2. అది వాడుక. సంఘాల్లో 2 గ్రూపులుగా విభాగించబడటం అనేది వాడుక అయిపోయింది. ఎక్కడుందని మీరు అన్నా కానీ మీ మనస్సాక్షికి తెలియదేంటి? ఎవడ మనస్సాక్షికి వాడికి తెలుస్తుంది. సరే, ముక్కలైపోయి ఉన్నాయి, అవి అతకం అని చెప్తా ఉన్నాడు. సార్, ఇదిగో వీళ్ళు ఈయన గ్రూప్ అండి, ఇదిగో వీళ్ళు ఈయన గ్రూప్ అండి అని చెప్తున్నాడు ఆయన నాకు. వాళ్ళ పరిచయం ఏమని పరిచయం? ఈయన పేరు మార్త, ఈయన పేరు అమృత, ఇవి కాదు ఆయన నాకు చెప్పేది. వీళ్ళు ఈయన గ్రూపు, వాళ్ళు ఆయన గ్రూపు అన్నాడు. ఒక అంకుల్ పొట్టి ఉన్నాడు, చక్కగా తమిళ ఆయనలాగా, తలకి మంచిగా నూనె పెట్టుకున్నాడు, కొద్దిగా లావుగున్నాడు, నీట్గా ఉన్నాడు, నాకంటే నల్లగా ఉన్నాడు. సరే, వస్తా ఉన్నాడు లోపలికి. అప్పుడు నేను అన్నాను, ఈ అంకుల్ ఎవరు గ్రూపు అని అంటే ఆయన ఒక నిట్టూర్పు విడిచామన్నాడు. తెలుసా, ఈ అంకుల్ ఎవరు గ్రూపు కాదంటే, అమ్మ పోన్లే మన గ్రూప్ అయితేలే అనుకున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, కాదు అలా కాదు, ఈయన ఎవరు గ్రూపు కాదు, ఏ పాస్టర్ వచ్చినా కూడా కథ మాత్రం భలే చూసుకుంటాడు ఈయన అన్నాడు. ఈయన ఎవరు గ్రూపులో ఉన్నాడు, కానీ పాస్టర్ అంటే యాంటీ అండి ఈయనకి ఏ పాస్టర్ వచ్చినా పడదండి, ఏ పాస్టర్ వచ్చినా విసిగిస్తుంటాడండి అని అన్నాడు ఒకటేసారి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా ఇప్పుడు నేను మీ మధ్యలో చెప్పేది? 17 సంవత్సరాల స్టోరీ ఇప్పుడు మీ మధ్యలో చెప్పింది. పౌలు అదే అంటున్నాడు, మిమ్మల్ని గూర్చి నేను వెళ్ళిన సంఘాల్లో చెబుతున్నాను అన్నాడు. మంచి చెడు అన్నీ చెప్పుకుంటాం. మంచి చెడు చర్చలకు వచ్చినప్పుడు మన గురించి మంచి
సువాసనలాగా ఇతరులకు వ్యాపించాలి. ఇదే ఆదర్శవంతమైన భక్తి జీవితం. మనను గురించిన మంచి సువాసనలాగా ఇతర సంఘాలలోకి, ఇతర ప్రాంతాలలోకి వ్యాపించాలి. ఎందుకు వీళ్ళని ఇంత గొప్పగా చెప్తున్నాడంటే, మొన్న నేను జ్ఞాపకం చేశాను ఆ వాక్యాన్ని. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. వాళ్ళు నమ్మిన సందర్భం ఎలాంటిది? వాక్యం గొప్ప ఉపద్రవం వారి మీదకి వచ్చింది, గొప్ప శ్రమ వారి మీదకి వచ్చింది. ఆ సమయంలో వాక్యాన్ని నమ్మటం మాత్రమే కాకుండా మమ్మును ప్రభువును పోలి మీరు నడుచుకున్నారు అని చెప్పాడు. ఎంత భయంకరమైన గొడవ జరిగిందో అక్కడ మనం ఇందాక చదివేం కాదు. యాసోను ఇంట్లో ఉండగా వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళని జైల్లో వేస్తే బెయిల్ మీద బయటకు వచ్చి, జామీను అనే మాట మనం చదువుతాం అక్కడ, బెయిల్ మీద బయటకు వచ్చి అటునుంచి అటే వేరే స్థలానికి స్వార్థ ప్రకటనకి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క నిస్వార్థమైన జీవితం, అపోస్తలుల యొక్క సమర్పణ జీవితం వారిలో ప్రభావం చూపింది. మిత్రులారా, ప్రభువుని పరిచయం చేసినప్పుడు ఆయన ఎంత నిస్వార్థపరుడో, సేవ చేస్తున్న ఈ సేవకుల యొక్క సమర్పణ ఎలాంటిదో వాళ్ళు చూసి వారి జీవితాలను మార్చుకున్నారు. వాస్తవంగా చూసి జీవితాలను మార్చుకోవటం దేవుని వాక్యంలో చాలాసార్లు మనం చూడొచ్చు. చూసి, విని కాదు చూసి. మిత్రులారా, బిల్లీ గ్రహాం గారి గురించి మీకు చెప్పానని అనుకుంటున్నాను నేను. వాళ్ళ కొడుకు ఇలాగొచ్చి, నాన్న నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు బిల్లీ గ్రహాం గారు అంటున్నాడు, నువ్వు రక్షించబడ్డావా అన్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఆ కొడుకు అన్నాడు, అవునండి నేను రక్షించబడ్డాను అన్నాడు. ఏ వాక్యం విని రక్షించబడ్డావో చెప్పు, అప్పుడు నేను నీకు బాప్తిస్మం ఇస్తాను అన్నాడు ఆయన. అప్పుడు కొడుకు అన్నాడంట, నేను ఏ వాక్యం విని రక్షించబడలేదండి అన్నాడంట. మరి వాక్యం లేకుండా ఎలా రక్షించబడ్డావు నువ్వు అంటే, అయినా రక్షించబడ్డానండి అని మళ్ళీ కొడుకు చాలా వెరీ కాన్ఫిడెంట్తో, చాలా నమ్మకంగా తండ్రితో చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, అలా కాదు, ఏదో ఒక వాక్యం ప్రభావితం చేయకపోతే ఒక మనిషి రక్షించబడడు, నువ్వు ఎలా రక్షించబడ్డావు చెప్పు అని అన్నాడు మళ్ళీ కొడుకుతో తండ్రి. అప్పుడు ఆయన అన్నాడు, ఏం లేదండి, నేను నిన్ను చూసే రక్షించబడ్డాను అన్నాడు కొడుకు. వింటున్నారా? నేను నిన్ను చూసే రక్షించబడ్డాను, నీ జీవన విధానాన్ని చూసి రక్షించబడ్డాను, నీ బ్రతుకును చూసి రక్షించబడ్డాను, నీ ప్రవర్తనను చూసి రక్షించబడ్డాను. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో, ప్రజల మధ్యలో బోధ చేయడానికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటావు, నీలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడు నేను అనుకున్నానండి, నాన్నగారు దేవుడు ఎంత గొప్పవాడైతే మా నాన్నగారు ఇంత ప్రభావవంతంగా బ్రతుకుతున్నాడు అని నీ దేవుణ్ణి నా దేవుడిగా చేసుకున్నాను, నువ్వు నమ్మిన దేవుణ్ణి నేను నమ్మాను అన్నాడంట. ఇది ప్రభావవంతమైన భక్తి జీవితం కాదు? ఏమా మీకు అర్థమవుతుందా నా మాట? ఇది ప్రభావవంతమైన భక్తి జీవితం అవునా కాదా? ఒక మనిషిని చూసి మారటం అనేది జరుగుతుందా జరగదా? చూడండి వాక్యంలో ఉందో లేదా మాట. నా మాట కాదు, వాక్యం ఏం చెప్తుందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, వాక్యం లేకుండే అన్నాడు. 2వ వచనం చూడండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి ఏం చెప్తున్నాడు? సరే కంప్లీట్ చదువుతాను, నేను చదువుతాను చూడండి. ఇప్పుడు అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే మీ భర్తల్లో ఎవరైనా రక్షణ లేని వారు కనుక ఉంటే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, ఇప్పుడు మీరు చదవండి. ఏమి లేకుండా, వాక్యం లేకుండా వారు ప్రభువులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు వాక్యం లేకుండా ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్పాడు? ఇంత గట్టిగా ఎలా చెప్తున్నాడు? వాక్యం లేకుండానే మనము మనుషులను ఏం చేయొచ్చు అన్నాడు? రాబట్టవచ్చు, లేక ఇంకేమన్నారు? మార్చవచ్చు. వాస్తవంగా వాక్యం లేకుండా ఎలా మారతారండి అని అంటే, మనమే వాక్యం, మన బ్రతుకే వాక్యం, మన నడవడికే వాక్యం. అందుకనే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయం 2వ వచనం మీరు తీసి చూడండి అని నేను కోరుకుంటున్నా, మీరు చూడాలి అని. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా అన్నాడు. మనుషులందరూ చదువుకునే మా పత్రిక మీరే అని అన్నాడు. మనలను చదువుతున్నారు లోకం అంటున్నాడు పౌలు. విశ్వాసులైన మిమ్ములను లోకం చదువుతుంది అంటున్నాడు దైవజనుడు. మనలను లోకం చదివినప్పుడు ఏం చదువుతుంది? నీ స్నేహాలేంటో చదువుతుంది, నీ ఇష్టాయిష్టాలేంటో చదువుతుంది, నీ ఆలోచనలేంటో చదువుతుంది, నీ వేషధారణ అంటే వస్త్రధారణను చదువుతుంది, నీ ప్రతి కదలికను లోకం చదువుతుంది. అప్పుడు లోకం ఒక అంచనాకి వస్తుంది. వీడు మూర్ఖుడు, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈడు మోసగాడు, లేకపోతే ఫలానా ఫలానా భక్తిపరుడు అని మన మీద ఒక ట్యాగ్ వేసి వదిలిపెడుతుంది లోకం మిత్రులారా. అందుకే అంటున్నాడు, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేనండి అన్నాడు. మిమ్మల్ని లోకం చదువుతుంది, లోకం కాదు. ఫస్ట్ మన ఇంటి వారు చదువుతున్నారు మనల్ని. మన ఇంటి వారు చదువుతారు. నీ భర్త చదువుతాడు నిన్ను, నీ భార్య చదువుతుంది నిన్ను, నీ పిల్లలు చదువుతారు నిన్ను, నీ తల్లిదండ్రులు చదువుతారు నిన్ను. వారు నిన్ను చదివినప్పుడు నీ నుంచి వాళ్ళు ఏం నేర్చుకోగలగాలి? నీ నుంచి వాళ్ళు ఏం తెలుసుకోగలగాలి? ఆదర్శవంతమైన, ఏమన్నాను నేను, మాదిరి గల భక్తి జీవితం అని అంటున్నాను. తెస్సలోనిక సంఘం మాదిరి కలిగిన భక్తి జీవితాన్ని వాళ్ళు జీవించారు. మాదిరి కలిగిన భక్తి జీవితాన్ని వాళ్ళు జీవించారు. మనం ఎలాంటి మాదిరిని ఈ భూమి మీద కలిగి ఉన్నాము? నేను అన్నాను, అందుకనే వాక్యం లేకుండానే కొంతమందిని మనం రాబట్టవచ్చు. అంటే మన ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చు. మన ప్రవర్తన ద్వారా, పవిత్ర ప్రవర్తన అనే పదాన్ని మెన్షన్ చేశాడు పేతురు. మన జీవితాలు సరిగ్గా నడవగలిగినప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని బట్టి మన ప్రభు దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు, వాక్యం చెబుతున్న మాట, వాక్యం చెబుతున్న సత్యం. విశ్వసించబోయే వారికి, నమ్మబోయే వారికి, ప్రభువుని నమ్మబోయే వారందరికీ, రాబోయే తరం వారందరికీ, ఇప్పటి తరం ఈనాటి విశ్వాసులు మాదిరిగా ఉండాలి. తిమోతికి పౌలు చెప్తున్నాడు మొదటి పత్రికలో, మొదటి అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూడండి. చదువుమా. అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చదువమ్మా. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినట్లు నేను కనికరించబడ్డాను. రాబోయే తరం నమ్మబోయే వారికి, యేసుక్రీస్తు ప్రభువుని రాబోయే తరం విశ్వసించబోయే వారికి నేను ఎలా ఉన్నానంటున్నాడు? మాదిరి. ఎన్ని విషయాల్లో? నేను మాదిరిగా ఉండులాగున. రాబోయే తరానికి ఈ తరమై ఉన్న మనం మాదిరి మిత్రులారా. ఈ తరం మన మాదిరి. ఏ విషయాల్లో మనం మాదిరిగా ఉండగలం? మన వ్యక్తిగా ప్రశ్నించుకోవాల్సిన గడియ ఇది. ఏ విషయాల్లో రాబోయే తరానికి, యేసుని నమ్మబోయే వ్యక్తులకు మనం ఏ విషయాలలో మాదిరి ప్రశ్నించుకోవాలి? ఏ విషయాల్లో మాదిరి? పూర్వం మీకు ముత్యంపేట తెలుసు కదా, ఒక అమ్మ ఉండేది అక్కడ. ఇప్పుడు ఉన్నారులేండి ఆవిడ. అక్షరం ముక్క కనీసం ఏమి రాదు, కనీసం 200 పాటలు చూడకుండా పాడుతుంది. ఇప్పుడు అన్న పాడినట్టుగా 200 పాటలు చూడకుండా పాడుతుంది, కనీసం 200 పాటలు. మళ్ళీ ఆమె ఎత్తుకునే పాటలు 2-3 చరణాలు ఉండవమ్మా. 2-3 చరణాలు ఉండవు. 7-8 చరణాలు, పాత పాటలు 7-8 చరణాలు మొత్తం పాడుతుంది. చాలామంది అనుకునేవాళ్ళు, నేను కూడా చూడకుండా పాడాలి, నేను కూడా చూడకుండా పాడాలి. నాకు పాడితే ఎలా ఉంటుందంటే, నేను అనుకోండి మొదలుపెట్టింది ఒక పాట అయితే ఇంకొక పాటలోకి పోతాం, అదో ఇదో కన్ఫ్యూజ్ అయిపో. అసలు నేను ఏది ఎత్తాను ఫస్ట్ అనేది గుర్తుండదు.
పాట దగ్గర అదొక ఇబ్బంది, అవసరమైతే రాగం కూడా వేరే అయిపోవచ్చు. ఆవిడికి అలా కాదు. మాదిరి అలాంటి వ్యక్తులు, ఆమెకున్న ఆశ, ఆమెకున్న ఆసక్తి, 100 పాటలు పాడగలిగే ఆసక్తి ఆవిడలో పుట్టుకొచ్చింది. మాదిరి, అవును నేను కూడా అలాగ చేయాలి అనే ఇతరులకి ఆవిడ మాదిరి. కొందరు విశ్వాసుల్లోనే ఉంటారు, వాళ్ళు రెఫరెన్స్లు చెప్తుంటారు కదా నోటితో, జనరల్గా మాట్లాడుతుంటేనే వాళ్ళ నోట్లో నుంచి వాక్యాలు జాలువారుతూ ఉంటాయి, అన్ని రెఫరెన్స్లే వస్తూ ఉంటాయి. అంకెలు చెప్పరు, సందర్భాలు చెప్తూ ఉంటారు. అదేనండి నీతిమంతునికి కలిగి ఆపదలు అనేకములు అన్నారు, అయినను యెహోవా వాటి నుంచి విడిపిస్తాను అన్నాడు. ఈ టైపు వాళ్ళు మామూలుగా మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాళ్ళ నోటి నిండా ఏమొస్తుంటాయి? వాక్యాలు వస్తూ ఉంటాయి. మీకు బాగా పరిచయం స్వామి గారు. కొన్ని పుస్తకాలు బై హ్యాడ్ చేస్తాడు ఆయన, కంఠస్థం చేశాడు ఆయన. కొన్ని పుస్తకాలే చాలా పుస్తకాలు ఆయన కంఠస్థం చేసుకుంటూ వచ్చేస్తాడు. అందుకనే ఆయన చెప్పుకుంటూ పోతానే ఉంటాడు, ఎన్ని గంటలని చెప్తాడు ఆయన వాక్యం. కారణం ఏంటంటే ఆయన పుస్తకాలు బై హ్యాడ్ చేసి ఉన్నాడు కాబట్టి. ఇలాంటి వారు మనకు ఆదర్శమే. నేను కూడా వాక్యాన్ని ఇలా నేర్చుకోవాలి అన్నట్టుగా మనం ఆదర్శప్రాయంగా ఉండాలి. మరికొంతమంది వాక్య విషయంలో అస్సలు రాజీ పడరు, గొప్ప దైవజనులుగా ఉండి. లారెన్ గారి గురించి ఇలా చెప్తుంటారు ఆ కాలం వాళ్ళు, ఇప్పుడు లేరు, చనిపోయారు కూడా చాలామంది. వాళ్ళు ఇలా చెప్తుంటారు ఏంటంటే ఆయన గురించి చాలా భయపడేవాళ్ళంట, చాలా భయపడేవాళ్ళు ఆయన గురించి. ఆయనకి వ్యతిరేకులు అనుకూలురు కూడా ఒక నిక్నేమ్ పెట్టారు. ఏం నిక్నేమ్ పెట్టారంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ అన్నారు కదా, కమ్యూనిస్ట్ అనంటే ఆ విధానాన్ని అనుసరించేవాడిని కమ్యూనిస్ట్ అంటారు. లారెన్ గారిని అప్పుడు మనది ఎఫ్ఐజిసి, అప్పటికే ఎఫ్ఐజిసి అని పేరు ఉన్నప్పటికీ కూడా లార్నిస్ట్ అనేవాళ్ళంట బయట వాళ్ళు. ఎందుకనంటే అమ్మ వాళ్ళు వాక్యం విషయంలో ప్రాణమన్నా వదిలేస్తారు కానీ రాజీ పడరు, ఆ సంఘంలో మనం ఉండలేము, ఆ సంఘాల్లో మనము నడవలేము అనుకొని మన సంఘాలకు రావటానికి కూడా చాలామంది భయపడేవాళ్ళు. 70లో 1970 ఆ ప్రాంతాల్లో మన సంఘాల్లోకి రావటానికి కూడా భయపడేవాళ్ళంట, వచ్చేవాళ్ళు కాదంట ఆనాడు. అమ్మో రాలేమండి మనం ఈ సంఘంలోకి, ఈ సంఘంలో ఇంత స్ట్రిక్ట్, వీళ్ళంతా లార్నిస్ట్స్ అండి అనేవాళ్ళంట. స్ట్రిక్ట్గా వాక్యం ఎలా ఉందా అయితే ఇలాగే ఉండాలి అని చెప్పేవాడు. నో ఎక్స్క్యూజ్ ఏ విషయంలో కూడా. ఆదర్శప్రాయం అలాంటి వ్యక్తులు, ఆదర్శప్రాయమైన వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు వాక్యం చెప్పినందువల్ల మారటం సంగతి ఒక ఎత్తు అయితే, వారి జీవితాలను చూసి మనం నేర్చుకోవటం, మళ్ళీ మన జీవితాలను చూసి మన తర్వాతి తరం వాళ్ళు నేర్చుకోవటం అనేది జరగాలి అని చెబుతుంది దేవుని వాక్యం. ఒకవేళ అలాగ జరగకపోతే సంఘాలు కొంతకాలానికి ఏమైపోతాయి మిత్రులారా? ఎండిపోయిన నీటి ఓటల్లాగా మారిపోతాయి. ఎండిపోయిన నీటి ఓటలులాగా మారిపోతాయి. నేను పోయిన వారం చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చా దైవజనుల్ని మనం ఆదర్శంగా తీసుకోవటం గురించి. దేవుని సేవకుల పట్ల మనం వారి మాదిరిని అనుసరించడం గురించి. ఖచ్చితంగా వారు తీసుకున్న ప్రమాణాలను మనం తీసుకోగలగాలి. వారు అనుసరించిన నడవడికను, మాదిరిని మనం అనుసరించి నడవాలి. పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పేతురు చెప్పిన ప్రస్తావన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 1వ పత్రిక 21వ వచనంలో చెప్పాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని అన్నాడు. మీకు మాదిరి యేసయ్య మాదిరి ఉంచిపోయాడు. ఆయన కనబడడం లేదుగా, కనబడే నువ్వు ఆయన ప్రతినిధివిగా నువ్వు మాదిరి ఉంచాలి. నువ్వు మాదిరిగా బ్రతకాలి ఈ భూమి మీద. ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోగలగాలి. విశ్వసించబోయే వారికి మాదిరిగా ఉన్నారు వాళ్ళు. తెస్సలోనికైలతోనే మాట్లాడుతూ మరొక మాట చెప్పాడు దైవజనుడు. 2వ పత్రిక 3వ అధ్యాయానికి రండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి.
ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళనో మీకే తెలియను. దైవజనుడు అంట మమ్మల్ని పోలి నడవండి అంటున్నాడు. ఎలాగూ మమ్మల్ని పోలి నడవవలెనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు అన్నాడు. 9వ వచనానికి రండమ్మా. మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసితిమి అని అన్నాడు. మమ్ములను మేము మీకు మాదిరిగా పెట్టుకున్నాం. కేవలం మా బోధ మాత్రమే కాదు మేము మీకు చెప్పేది, మా జీవితాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాము, మా బ్రతుకుని మీ ముందు ఆవిష్కరిస్తున్నాము. మమ్మల్ని చూసి నేర్చుకోండి అన్నాడు దైవజనుడు. మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటున్నాడు దేవుని సేవకుడు అపోస్తలుడు. మమ్మల్ని చూసి మీరు పొందుకోండి అంటున్నాడు. యేసుక్రీస్తు అలాగే చేశానని చెప్పాడుగా. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో మీకు మాదిరి కోసమే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. కాళ్ళు కడిగిన సందర్భంలో మీకు మాదిరి కోసమే నేను ఈ పని చేశాను. చదవమ్మా. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా నేను ఇలా చేశాను అన్నాడు ప్రభు. మిత్రులారా, మళ్ళీ అడుగుతున్నాను నేను, మనలను చూసి ఇలా అనుకోవాలి మనం, నన్ను చూసి ఎవరు మాదిరిగా ఉన్నారు? లేక నన్ను చూసి ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అయిపోయారా? ఒక సహోదరి 20 కిలోమీటర్ల దూరం నుంచి మేమున్న పరిచర్య స్థలానికి లేకపోతే మన సంఘానికి వచ్చేది ఆవిడ. ఈ మార్గ మధ్యంలోనే మన సంఘాలు 2 ఉన్నాయి. ఆ ఊరు దాటితే ఇంకొంచెం దగ్గరలోనే 3వ సంఘం ఉంది. ఆ 3 వదిలేసి నేనున్న సంఘానికి ఆవిడ వస్తూ ఉంది. చాలా కాలం వచ్చింది. స్టార్టింగ్లోనే వద్దమ్మా ఎల్లు అని అంటే, వస్తానంటే వద్దంటాడేంటి ఈయన అంటారేమోనని చెప్పేసి మేమేం మాట్లాడలేదు ఆవిడతో, మౌనంగానే ఉన్నాం. బాగా పరిచయం అయ్యి దగ్గరగా అయిపోయిన తర్వాత నేను అన్నాను, అక్క మీరు ఇంత దూరం నుంచి పిల్లల్ని వేసుకొని వస్తున్నారు కదా, చాలా దూరం నుంచి వస్తున్నారు, మీకు ఇబ్బంది అవుద్ది, వాళ్ళకి సొంత ఆటో ఉంది, మరి అన్న లేనప్పుడు మీరు బస్సుకు రావాల్సి వస్తుంది, ఎండ ఇబ్బంది అవుతుంది కదా, నిలబడాల్సి వస్తుంది, ఒక పని చేయండి, ఇవన్నీ మన సంఘాలే, ఫలానా చోట మన సంఘం ఉందని పాస్టర్ గారితో చెప్తాను, మీ ఇంటికి తీసుకొస్తాను, పరిచయం చేస్తాను, అక్కడికి వెళ్ళండి, మనకు కావలసిన పరిచర్య జరగాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, ఆ ఉద్దేశంతో నువ్వు అక్కడికి వెళ్ళు అని నేను చెప్తే ఆవిడంది లేదులే అంది. సరేలే మరీ బలవంతం చేయకూడదని ఆగాం. మరొకసారి మళ్ళీ అని అన్నాను. ఆ తర్వాత అంది, నువ్వు రావద్దంటే నేను సంఘం నీ దగ్గర మానేస్తాను, ఇంకా వేరే పైకి వెళ్ళిపోతాను తప్ప నేను అక్కడికి వెళ్ళను అన్నది ఆవిడ. ఎందుకు వెళ్ళవు, నువ్వు వెళ్ళకపోవటానికి కారణం ఏంటి అని అడిగితే అమ్మంది, మా ఊరు నుంచి ఇంకొక ఆమె ఆ సంఘానికి వెళ్తుంది, ఆమెకి నాకు పడదు, అందుకే నేను వెళ్ళను అని అన్నది. అరే నువ్వు మొన్న కదా రక్షించబడింది, మీ ఊరు నుంచి వెళ్ళే ఆమెతో ఏంటి అని అంటే, నేను మొన్నే రక్షించబడ్డాను, ఆమె 30 ఏళ్ల క్రితం రక్షించబడింది, ఆమె ఈ సంఘానికి వెళ్తుంది, వీళ్ళిద్దరూ డ్వాక్రాలో గొడవలు జరిగినాయి వీళ్ళిద్దరికి, ఏ స్థాయిలో గొడవలు అంటే చెప్పుకోలేని స్థాయిలో గొడవలు ఉన్నాయి వీళ్ళిద్దరికి. ఆ కారణం చేత ఆమె జీవితం ఇలాంటిది, ఆమె బ్రతుకు ఇలాంటిది, ఆమె ప్రవర్తన ఇలాంటిది, అమ్మో ఆమె నోరుకు దండం పెట్టి దండయ్యొచ్చు కానీ ఆమె నోటి ముందు నేను తట్టుకోలేకపోయాను, నా నోరే పెద్దదని ఊరంతా అనుకుంటారు, కానీ నన్ను నిమిషాల్లో నోరు ముప్పించేసిద్ది ఆవిడ, కాబట్టి ఆమె ఉన్న చోటకి నేను పోను, ఆమెను నేను కెలుక్కోను, నాకు వద్దు నాయనా అన్నది ఆమె. ఇంకో మాట కూడా చెప్పింది, అసలు నేను ఇన్ని సంవత్సరాలు చర్చికి పోకపోవటానికి కారణం ఈవిడే అని చెప్పాను. ఏం ఆదర్శం, ఏమి ఆదర్శం ఈ భక్తి జీవితం, ఏమి ఆదర్శం ఈ వ్యక్తి జీవితం, ఎవరికి ఉపయోగకరమైంది ఈ స్త్రీ జీవితం, 30 ఏళ్ల క్రితం నమ్మింది. మిత్రులారా, అందుకనే మన జీవితాలలో ప్రభువుకు దూరమయ్యే మనుషుల్ని ఏమైనా మనం తయారు చేస్తున్నామా? మన ప్రవర్తనల ద్వారా ప్రభువుకు దూరమయ్యే ప్రవర్తన, నియమావళి, జీవన విధానం ఒకవేళ మనం కలిగి ఉంటే ఎంతమంది నీ వల్ల నిన్ను బట్టి దేవునికి దూరం అయిపోతున్నారో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు అంటున్నాడు అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో ఇలా చెప్పాడు. అపోస్తలుల కార్యగ్రంథం అన్ని విషయములలో మీకు మాదిరి చూపించుతానని చెప్పాను. పౌలు అంటున్నాడు,
ప్రతి చోట నేను మీకు ఎలా ఉన్నానన్నాడు? మాదిరి చూపించాను. ప్రతి చోట నేను మీకు మాదిరిగానే ఉన్నాను. ఎక్కడ కూడా నన్ను చూసి నేర్చుకోకూడనదంటూ ఏది లేదు. అపోస్తుల కార్యగ్రంథం ఇప్పుడు మనం చదివింది 20వ అధ్యాయం 35లో ప్రతి చోట నేను మీకు మాదిరిగానే ఉన్నాను అని అన్నాడు. మిత్రులారా, మనం ప్రతి చోట ప్రతి విషయంలో ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు? మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలోనే కాదు, అన్ని చోట్ల అన్ని సందర్భాలలో మనం దేవుని ప్రజలకు ఎలా ఉండాలి? లోకంలో ఉన్న వ్యక్తులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి అని వాక్యం మన ముందు ఉంచుతున్న సత్యం. కనుక మాదిరి భక్తి జీవితం, మాదిరి భక్తి జీవితం. కనుక యేసయ్య మాదిరి ఎలాంటిదో నేను మీకు జ్ఞాపకం చేసి, అపోస్తుల కార్యగ్రంథంలోనే 1వ అధ్యాయంలోని 2వ వచనంలో చెప్పబడుతున్న మాట, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును మొదలుపెట్టాడు అని. ఆయన చేసి బోధించాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? చేసి బోధించాడు. పౌలు ఇలా అంటున్నాడు, నేను అన్ని విషయాల్లో మీకు మాదిరిగా ఉన్నాను అని అన్నాడు. ఎజ్రా అలాగే ఆయన నడుచుకున్న విషయాలను ప్రజలకు బోధించాడు. మాదిరి అంటే నేను చేశాను, నువ్వు చెయ్యి అని ఇతరులకు చెప్పగలగటం. నేను చేస్తున్నాను, మీరు చెయ్యండి అని చెప్పగలగటం. నా వలే మీరు ప్రభువుని వెంబడించండి అని చెప్పడం మాదిరి. ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు ప్రభువులోకి ముందుకెళ్ళడానికి పురికొల్పాలి. ఈ పురికొల్పు లేకపోతే ఉజ్జీవం అనేది సంఘాలలో రాదు. ఈ పురికొల్పు అనేది లేకపోతే ఎవరికి వారే యమునా తీరు, ఒకరితో ఒకరికి ఏం లేదు, సంబంధాలు లేవు. అప్పుడు ప్రోత్సాహం చేయలేని స్థితి, నిలబెట్టడం బలపరచటం లేని స్థితి. ఒకరినొకరు ఏం చేయాలి అంటే ప్రోత్సహించుకోగలగాలి. సోదరి, నన్ను చూసి నేర్చుకో అనాలి. నేను ఇలా చేస్తున్నాను, నువ్వు కూడా అలాగే చెయ్యు అని చెప్పాలి. నేను ఇలా బ్రతుకుతున్నాను, నువ్వు కూడా ఇలాగే నీ జీవితాన్ని జీవించు అని చెప్పగలగాలి. ఎంత ఆదర్శవంతమైన సంఘము తెస్సలోనిక సంఘం. రెండవది, వీరి వద్ద నుండి వాక్యం అంటే సువార్త మాసిదోనియా అకయ ప్రాంతాలలో ఏమైందన్నాడు అని అంటే తెలిసింది అనలా. ఓ పదాన్ని వాడాడు అక్కడ. ఏంటి ఆ పదం? మ్రోగింది, గంట మోగినట్టుగా మోగిందంట. గంట మోగినట్టుగా వీళ్ళ వద్ద నుంచి మాసిదోనియా ప్రాంతంలోను అకయ ప్రాంతంలోను దేవుని సువార్త, దేవుని వాక్యం మోగింది అని అన్నాడు. సుదూర ప్రాంతాలకి వీరున్న ప్రాంతం నుంచి సువార్త వెళ్ళింది. విన్న వాక్యం వీళ్ళు దాచుకోలేదు, విన్న వాక్యాన్ని వీళ్ళు దాచుకోలేదు, ప్రకటించడానికి ఇష్టపడ్డారు. పోనీ విన్న వాక్యం ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు విన్నారు? వాక్యాన్ని క్లిష్ట పరిస్థితుల్లో, శ్రమలలో విన్నారు. శ్రమలలో విన్న వాక్యాన్ని ఏం చేశారు? మళ్ళీ వీళ్ళు ప్రకటన చేయటం ప్రారంభించాడు. మా పరిస్థితే బాగలేదని ఆగలేదుగా, మా పరిస్థితే బాగలేదు. చెదిరిపోయిన మొదటి తరపు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచూ సంచారం చేసిరి. చెదిరిపోయిన వారు చెదిరిపోతూనే ఉన్నా వాళ్ళు సువార్త ప్రకటన మాత్రం ఎక్కడా కూడా ఆపలేదు. మిత్రులారా, సువార్త ప్రకటన వీళ్ళు ఎక్కడా ఆపలేదు, ప్రకటిస్తూనే వెళ్ళిపోయారు, ఇతరులకు చెబుతూనే వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన ప్రతి చోట సువార్త వినిపించబడింది. అపోస్తలులు వచ్చి ప్రత్యేకంగా సువార్త సభలు పెట్టవలసిన అవసరం లేకుండానే ఈ తెస్సలోనిక సంఘం ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో దేవుని వాక్కుని వీరు అందించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక మిత్రులారా, దేవుని వాక్యము వారిని బట్టి అనేక స్థలాలలో వ్యాపించినట్లుగా మనం చూస్తాం. 2వ పత్రికలో కూడా ఈ ప్రస్తావన చేస్తాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, తొదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మీ సంఘంలో లాగా వాక్యము ఏమవుతుందంట? చాలా త్వరగా వ్యాపిస్తుంది. అంటే సంఘంలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? ప్రకటించేవారిగా ఉన్నారు. సంఘంలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు?
ప్రకటించే వారిగా ఉన్నారు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ సంఘాలలో బోధకులుగా మారాలి. ప్రతి ఒక్కరు సంఘాలలో ప్రకటించే వారిగా మారాలి, బోధించే వారిగా మారాలి. స్త్రీల పురుషుల అని చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ప్రకటించే వారిగా, బోధించే వారిగా ఉండాలి. బైబిల్ సంబంధమైన పునాది సత్యాలు, బేసిక్స్ అంటాం చూడండి, బేసిక్స్ తెలుసుకొని ఉండాలి. అంతేకాదు సువార్త ప్రకటన విధానం తెలిసి ఉండాలి, సువార్త ప్రకటన పద్ధతి తెలిసి ఉండాలి. క్రీస్తు దైవత్వాన్ని నిరూపించగలిగే ఎంతో కొంత సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. సంఘము అంటే ఇవన్నీ కలిగి ఉండాలి, కలిగి ఉండవలసిందే. ఇది ఖచ్చితంగా కలిగి ఉండవలసిందే. మనకి కొన్ని అసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ కొన్ని ఉంటాయి. ముఖ్యమైనవి పర్వాలేదు, అతి ప్రాముఖ్యమైనవి, ముఖ్యమైనవి అని రెండు రకాలుగా ఉంటాయి. లేదా అవసరం లేదనేవి కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ వాక్యం నేర్చుకోవటం సంఘం అనేది అవసరం కాదు, అత్యవసరం. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విశ్వాసి బోధకుడిగా మారటం అనేది అవసరం కాదు, అదేంటి, అత్యవసరం. అది ఖచ్చితంగా సంఘాలలో ఈ ప్రక్రియ జరగాలి. ప్రతి ఒక్కరూ బోధించు వారిగా మారాలి, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రకటించు వారిగా మారాలి. ఎవరో బోధకుడు మాత్రమే ప్రకటిస్తాడు అని అంటే, బోధకుడు ప్రకటించడానికి అందరము ప్రకటించే వారిగా ఉండటానికి వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఆ వ్యత్యాసం ఏంటి? ఆ వ్యత్యాసం అని అంటే, నేను మీకు మాత్రమే బోధించగలను, ప్రకటించగలను. ఇక్కడ నా పరిధి ఒకటి ఉంది. లేదా మీ ఇండ్ల వరకు నేను రాగలను, ఆ పక్కన వాళ్ళకి వినపడేలాగా మీ ఇంట్లో ఉండి మాట్లాడగలను. నాకు ఒక పరిధి ఉంది. మీ పరిధి అవతల ఉంది, మీ పరిధి బయట ఉంది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర, వ్యాపారానికి వెళ్ళిన దగ్గర, వ్యవసాయానికి వెళ్ళిన దగ్గర, కూలి పనికి వెళ్ళిన దగ్గర, బంధువుల ఇళ్ళకి వెళ్ళిన దగ్గర, నువ్వు ఎక్కడికైతే కాలేజీకి వెళ్ళిన దగ్గర, ఎక్కడికి వెళ్తావో అక్కడ ఒక్కరికైనా నువ్వు మాట్లాడే అవకాశం నీకు కలుగుతుంది. నీకు బోధించే, లేకపోతే మాట్లాడే, లేకపోతే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే ఆసక్తి, బాధ్యత, భారం నీకు లేకపోతే, ఎన్నిసార్లు ఒక మనిషిని కలుసుకున్నా నువ్వు ఆ మనిషికి ఏమీ చెప్పలేకపోతే ఏం ప్రయోజనం? ఆ మనిషికి నువ్వేమీ చెప్పలేకపోతే ఏం ప్రయోజనం? చాలాసార్లు మన జీవితాల్లో ఇతరులకు చెప్పకుండా సమయాన్ని వ్యర్థం చేసుకునే వారంగా ఉంటాం. వాళ్ళు ఏమైనా అనుకుంటారని నేను ఒకటి నమ్ముతాను. మనం ఖచ్చితంగా నిలబడి స్ట్రాంగ్గా ఎప్పుడు చెప్పగలుగుతాము అని అంటే, మన జీవితం ఎంతో కొంత సరిగా ఉన్నప్పుడే మనం ఫుల్ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం, విషయాన్ని ఫుల్ కాన్ఫిడెంట్గా ప్రకటించగలుగుతాం. మన కాళ్ళ కిందే భూమి కదిలిపోతున్నప్పుడు స్థిరంగా ఉండటం గురించి మనమేం చెప్పగలుగుతాం? స్థిరంగా ఉండటం గురించి మనమేం మాట్లాడగలుగుతాం? మాట్లాడలేం. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మిత్రులారా, వీళ్ళు వాక్యాన్ని ప్రకటించే సంఘంగా ఉన్నారు. వాళ్ళ పాస్టర్ ప్రకటించాడు అనడం లేదు. ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ చెబుతూ వచ్చారు, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఈ మాట మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే సువార్త వ్యాప్తి అయింది. అది మోత మోగినట్లుగా, గంట మోగినట్లుగా వారు ప్రకటించిన సువార్త అనేక ప్రాంతాల్లో మోగుతుంది. అంటే ఎక్కడ చూసినా వినబడుతుంది. మనకిప్పుడు కంపెనీ సైరన్ మోగినప్పుడు చాలా దూరం ఒకే సౌండ్ వినపడుతుంది కదా మనందరికీ. ఆ టైపులో ఎక్కడ ఉన్నది వినపడుతుంది. వీళ్ళు సువార్త ఎలా ఉంది అని అంటే, ఏ మారుమూలకి వెళ్ళినా కూడా వినిపించిందంట. ఎక్కడ ఎవరు వదిలిపెట్టలేదు. వీళ్ళు అందరికీ సువార్త ప్రకటించేశారు. వీరు ఎక్కడికి వెళ్తున్నా అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. వాక్యం యొక్క విలువ పేతురు ఇలా చెప్తున్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించే దీపము అని అన్నాడు. వాక్యం ఏంటంటున్నాడు? చీకటి గల చోటును వెలుగునిచ్చే దీపము అని చెప్పాడు. మనిషి వాక్యం ద్వారానే రక్షించబడతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18, మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో ఏం చేయాలన్నాడు? అంగీకరించండి అని అన్నాడు. కనుక ప్రకటించాలి మిత్రులారా. తెస్సలోనిక సంఘం ప్రకటించింది. ఈ ప్రకటించడం గురించి భక్తుడు ఎలా వాపోయాడో మనం చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ఇలా చదువుదాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు?
వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై ఉన్నవని రాయబడింది అని చెప్పాడు. కనుక ఏమంటున్నాడు? నమ్మని వానికి ప్రార్థన ఎలా చేస్తారు? నమ్మని వారిని ఎలా విశ్వాసం ఉంచుతారు? వారు విశ్వాసం ఉంచాలంటే ఎవరైనా ప్రకటించాలి కదా. ప్రకటించకపోతే ఎలా విశ్వాసం ఉంచుతారు? మరి ప్రకటించేవారు పంపబడకపోతే ఎవరు ప్రకటిస్తారు? అందుకే అంటున్నారు, మనం అందరం ఏమవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు? ప్రకటించు వారిగా ఉండాలి. ఈ భూమి మీద మనమందరం సాక్షులం ఆయనకు. ఈ భూమి మీద మనమందరం ఆయనకి ఎవరము? సాక్షులం. ఆయన సిలువను గురించిన సాక్షులం. ఆయన మరణమును గురించి మనం ఎవరం ఇప్పుడు? సాక్షులం. ఆయన పునరుద్ధానం గురించి మనం ఎవరం? సాక్షులం. మనం సాక్ష్యం ఇచ్చేవారిగా, నేనే సాక్షిని అని చెప్పాలి. ఆయన నన్ను రక్షించాడు. నేను పాపంలో ఉండగా ఆయన నన్ను రక్షించాడు. ఆయనకు దూరస్తుండై ఉండగా ఆయన నన్ను రక్షించాడు. నేను ముందటి వారం జ్ఞాపకం చేశాను. సర్వలోకానికి వెళ్ళి గ్రేట్ కమిషన్ అంటారు బైబిల్ పండితులని, గొప్ప ఆజ్ఞ అంటారు. ఈ బాధ్యత ప్రతి విశ్వాసి, లేకపోతే ఈ బాధ్యత ప్రతి ఆత్మీయుడి మీద ఉంది మిత్రులారా. 2 ఆలోచనలు. సువార్త ప్రకటించడం దైవ చిత్తం అని అన్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఏమన్నాడో చూడండి. సువార్త ప్రకటన నిమిత్తం, లేకపోతే ఆ ప్రకటనకు సంబంధించిన మాట. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చూడండి. చూడండి, లూకా సువార్త 4:43. ఆయన అంటున్నాడు, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు. పరలోక రాజ్యమును గురించి ప్రకటించడానికి వచ్చాడు. స్వార్థ ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువే పరలోకం నుండి దిగి భూలోకానికి వచ్చిన పని స్వార్థ ప్రకటన, తర్వాత సిలువ మరణం. ఆయన చెప్పాడు, అనేకులకు ప్రతి విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని అర్పించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అది రెండవది. అలా 52 ప్రత్యేక కారణాలు ఉన్నాయి. యేసయ్య ఈ భూమి మీద అడుగు పెట్టడానికి 52 ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైన కారణాలు ఆయనే స్వయంగా చెప్పిన కారణాల్లో ఈ ఒక 2. మొదటిది ఏం చెప్పబడుతుంది? దేవుని రాజ్య స్వార్థను ప్రకటించవలనని నేను వచ్చాను అన్నాడు. నేను వచ్చింది అందుకు. స్వార్థ ప్రకటన ఆవశ్యకత, అవసరత ఎంత ప్రాముఖ్యమైందో గుర్తించండి మిత్రులారా. ఇందుకే నేను వచ్చానని ప్రభువే చెబుతున్నప్పుడు ఆ ప్రకటన యొక్క అవసరం, ఆ ప్రకటన యొక్క తప్పనిసరి, అవసరం అనే దానికంటే అది ఎంత తప్పనిసరిగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న మనమందరిలో ఎన్నిసార్లు, ఎంతమందికి మనం స్వార్థ ప్రకటించు వారిగా ఉన్నాం మిత్రులారా? ప్రభువే నేను ఎందుకు వచ్చాను అన్నప్పుడు, దేవుని వాక్యం నువ్వే సాక్షివి అంటున్నప్పుడు బాధ్యత భుజాల మీద ఉంది. కానీ అడుగు ముందుకు వేయకపోతే ఎలా చెప్పండి? ఇతరులకు మనం ప్రకటించలేకపోతే ఎలా చెప్పండి? మాదిరి భక్తి జీవితం కలిగిన వాడే జీవిస్తూ ఇతరులకు సువార్తను ప్రకటిస్తాడు. మాదిరి భక్తి జీవితం కలిగిన వాడి, భక్తి జీవితం కలిగిన వాడి యొక్క ఏమంటారు, భక్తి లేక విశ్వాసం వెల్లడి అవుతుంది. 3వ మాట చెప్తాను చూడండి. వారి భక్తి ఏమైందంట? వారి విశ్వాసం వెల్లడి అయింది అన్నాడు పౌలు. వెల్లడి అయింది. 8వ వచనం మధ్యలో ఉంది చూడండి. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పనక్కర్లేదన్నాడు. వీరి విశ్వాసం, భక్తి జీవితం ఏమైంది? వెల్లడి అయింది. ఎప్పుడైనా కూడా భక్తి జీవితాన్ని దాచిపెట్టలేము మిత్రులారా. అది వెల్లడి అవుతుంది, అది బహిరంగం అవుతుంది. దాచిపెట్టేది భక్తి జీవితం అవ్వదు, బహిరంగంగా ఉంటుంది భక్తి జీవితం. ఎందుకంటే భక్తి ఆదివారం పూట ఒక్కరోజు చేసేది కాదు, 2 గంటలు. భక్తి అది ఒక జీవన విధానం. భక్తి ఏంటి? జీవన విధానం. నీ జీవితంలో, మళ్ళీ చెప్తాను, ఇందాకన్నానే,
నీ కట్టు బొట్టు దగ్గర నుంచి కనబడుతుంది నువ్వే భక్తి కలిగి ఉన్నావు. చాలామంది ఏమంటారు అని అంటే, మనలాంటి వాళ్ళు చెప్తే నాకు కౌంటర్ ఇవ్వడానికి చూస్తారు. నాకు కౌంటర్ ఇచ్చేటప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి. బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, నాకు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఏమని కౌంటర్ నాకు ఇవ్వడానికి? నేను ఈ మాట అన్నా, తగు మాత్రపు ఇది పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండగా బైబిల్లో ఉందిగా, ఏమని ఉందంట చెప్పట్లా, మనం చెప్పిన వాళ్ళు చెప్ప తగు మాత్రము వస్త్రములతో జడలతో అలంకరించుకోమని లేదు బైబిల్లో. అలా లేదు బైబిల్లో. చదవాలా జాగ్రత్తగా. మళ్ళీ నాకే కౌంటర్ ఇచ్చేటప్పుడు చదవకుండా నాకెలా కౌంటర్ ఇస్తారు? అసలు అక్కడ ఏముందో చూడాలి కదా, ఏముంది అక్కడ? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మరియు స్త్రీలను అణుకువయు. మళ్ళీ వీళ్ళు చెప్తారు, దేవుడు గజ్జలు పెట్టుకోవద్దన్నాడా, దేవుడు గోళీలు పెట్టుకోవద్దన్నాడా, దేవుడు పెట్టుకోవద్దన్నాడని బైబిల్ చెప్తుంది. నువ్వేంటి నాకు చెప్పేది? మళ్ళీ కౌంటర్ ఎట్టిస్తావు నువ్వు? పెట్టుకోవద్దనే దేవుడు చెప్పాడని చెప్తుంటే. ఉండాలి, సెన్స్ లేకుండా ఎలా కౌంటర్ ఇస్తారు వీళ్ళు? చూడండి ఏముంది అసలు అక్కడ. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, జాగ్రత్తగా పదాలు వినండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతో నైనను, బంగారముతో నైనను, ముత్యములతో నైనను, మిగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకొనక అన్నాడు. తగు మాత్రపు, ఇప్పుడు మళ్ళీ ఇలా చదవండి పోని, తగు మాత్రపు అని చెప్పి లాస్ట్ పదాన్ని కలపండి, అలంకరించుకొనకని. వీళ్ళేం కలిపారు దీన్ని? దేవుడు అన్నాడు తగు మాత్రం అలంకరించుకోమన్నాడు. ఏంటంట? మళ్ళీ ఎవరన్నారంట ఈ మాట? ఏమని చెప్పాడంట దేవుడు? తగు మాత్రం అలంకరించుకోమన్నాడంట. అసలు దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఓరి బాబు, తగు మాత్రం కూడా వద్దు, కొనక అన్నాడు. కొనక, నైనను కొనక అన్నాడు. ఈ మాటలు ఏం చేశారు? మాకెవరు చెప్పారు అనుకున్నావు? ఎవరంటే వీళ్ళకి చెప్పింది దేవుడే చెప్పాడంటండి. మరి ఇక్కడ అలా ఉందా? దేవుడు చెప్పాడా, వద్దన్నాడా? వద్దన్నాడు కదా. అంటే నేనేమంటున్నానంటే, జీవితానికి జీవన విధానానికి వేరుగా భక్తి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో భక్తి భాగం అవ్వదు, భక్తిలోనే నువ్వు జీవిస్తున్నావు. ఒక ముక్క అవ్వదు భక్తి, నువ్వు భక్తిలోనే జీవిస్తున్నావు. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న ఆలోచన. మన విశ్వాసం వెల్లడయ్యేది ఎక్కడంటే, మన భక్తి వెల్లడయ్యేది ఎక్కడంటే, ఫస్ట్ మన ఆహార్యం అని అంటే వేషం లేకపోతే వస్త్రధారణ అనుకోండి. మన ఆహార్యంలో వెల్లడవుతుంది. 2 మన ప్రవర్తనలో వెల్లడవుతుంది. మేము ఇలా చేస్తాం కానండి, మేము ఎంత భక్తిగా ఉంటాం మీకేం తెలుసు అంటారు కొంతమంది. మేము ఇలా ఇవన్నీ చేస్తాం కానీ ఏంటంట, మేము ఎంత భక్తిగా ఉంటాం మీకేం తెలుసండి? మాకేం తెలుసులే, మాకేం తెలుసు చెప్పండి, ఇలా మాట్లాడుతుంటారు. వాక్యంలాగా చదవండి. వాళ్ళు వీళ్ళు చెప్పినవి విని ఇది ఉంది కదా అని చెప్పేసి కౌంటర్ ఇయటానికి వస్తే నాకౌట్ అయింది. నాకౌట్ అంటే తెలుసుగా, నాకౌట్ అవ్వకూడదు. పోనీ క్రికెట్ వాళ్ళకి తెలుసు, డక్అవుట్ అనమాట, మొదటి బాల్కే. అలాగ అవ్వకూడదు, చదవాలా. భక్తి వీళ్ళ విశ్వాసం వెల్లడి ఎలాగవుద్ది? మన భక్తి వెల్లడి ఎలా అవుద్ది? వెల్లడి ఎలా అవుద్ది అని అంటే, మన జీవన విధానం నిజమైన మార్పు కలిగి ఉంటే వెల్లడవుతుంది మిత్రులారా. మన జీవన విధానం సరి అయిన మార్పులో ఉంటేనే వెల్లడవుతుంది. సరి అయిన మార్పు లేదనుకోండి, మన భక్తి ఏం వెల్లడవుతుంది? చర్చికి పోతారు కానీ అసలు ఈయన పాస్టరే కానీ అనరా. మొన్న ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. మేము అన్నాము, మాకు ఒక స్టాండ్ ఉంటుందండి, మా భక్తికి మేము ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకున్నాము. మేము అది పరిధి దాటి చేయలేమండి, మేము అందులోనే ఉండిపోతాం. మీ సంఘంలో అందరూ అలాగే ఉన్నారా అని అన్నాడు ఆయన. మన సహోదరులు కూడా ఉన్నారు, మేమందరం కలిసి ఏదో సందర్భంలో మాట్లాడుతుంటే. అందరూ అలా ఉండరండి, ఉండాలని చెబుతున్నాం. నేను స్కూల్లో టీచర్, నా పాఠం రాకపోతే కొడతారు అనడానికి కాదు కదా, అందరూ ఉండాలని చెప్తాం.
అందరూ ఉండాలని బోధిస్తాం. అప్పుడు ఏం చేస్తాం? మేము జీవిస్తాం, ఇదిగో మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటాం. ఈ మాట కూడా కొంతమందికి బాధే కదా. మీకు బాధ అయినా అదే నిజం. బైబిల్ అంతా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది బైబిల్ అంతా? పౌలు ఏమన్నాడు? ఎవరిని చూసి నేర్చుకోమన్నాడు? నేను బోధ చేస్తా కానీ ఎవరినో చూసి నేర్చుకున్నాడా? ఏమన్నాడు? నేను అదే చెప్తున్నాను. మరి అస్సలు కాంప్రమైజ్ లేదు ఇందులో. నన్ను చూసి నేర్చుకోండి అనడానికి నేను అనకాడను. కారణం, ఉండాలని ఆలోచన కలిగిన వాడు ఖచ్చితంగా చెప్తాడు ఈ మాట. నన్ను చూసి నేర్చుకోవటమే, నా జీవన విధానాన్ని చూసి నేర్చుకోవటమే అని ఎందుకు చెప్తాడు? ఎంత ధైర్యం కావాలి వాడికి. కనుక ఏం చెప్తున్నాడు ఈయన? మన ఆహార్యాన్ని చూస్తారు, మన అలవాట్లను చూస్తారు, మన వేషధారాన్ని చూస్తారు. చూసి ఇవన్నీ చేసి తర్వాత నేను ఎంత భక్తురాలను భక్తిపరుడు నీకేం తెలుసు? ఎంతమంది వాదిస్తారనుకుంటున్నారు, మీకేం తెలుసు? అంటే ఇవన్నీ కలిగి ఉంటే భక్తి లేదంటావా నువ్వు? ఇవన్నీ కలిగి ఉంటే భక్తి లేదంటావా నువ్వు? నేను అనట్లేదురా బాబు, బైబిల్ మాట్లాడుతుంది ఇక్కడ. నేను కాదు అనేది. కనీసం ప్రేమ చూపని నువ్వు, కనీసం దయ చూపని నువ్వు, కనికరం చూపని నువ్వు, దేవుని ప్రేమ గురించి నాకు బాగా తెలుసు అని అంటే నవ్విపోతారండి. నవ్విపోతారు. ఊరంతా అయిన వాళ్ళేనంట కానీ మంచినీళ్ళకే దిక్కు లేదంట ఊర్లో. ఊరంతా ఎవరంట? అయిన వాళ్ళే ఉన్నారట కానీ వీడికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరంట ఊర్లో. అయినోళ్ళ కానివాళ్ళు వీళ్ళప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళగా వ్యవహరిస్తున్న వాళ్ళు అనమాట వాళ్ళంతా. ఈ మాటను ఇంకో రకంగా చెప్తారు, ఇంకొక సామెత రూపంలో. ఏంటంటే అందరు బ్రాహ్మణులే ఉన్నారంట అక్కడ, కానీ గంప కింద కోడి లేదంట. అందరు బ్రాహ్మణులే ఉన్నారంట, గంప కింద కప్పెట్టిన కోడి లేదంట. ఇప్పుడు చెప్పండి, అందరూ భక్తులే, అందరూ విశ్వాసులే, అందరూ ఆత్మీయులే. ఆదర్శంగా మనం నిలబడకపోతే, ఆదర్శప్రాయాలుగా వీళ్ళని అంటున్నాడు. 4-5 నెలల సంఘమండి వీళ్ళు, కొత్తగా ప్రభువులోకి వచ్చారండి. ఇప్పుడు 8వ వచనం చివరి భాగంలో వాళ్ళ గురించి ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. మీ విశ్వాసం ఏమైంది? వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. అసలు మీకేం చెప్పాల్సిన అవసరమే లేదు అన్నాడు. అబ్బా, కొత్త సంఘానికి ఈ మాట ఎలా చెప్పాడండి ఆ దైవజనుడు? అసలు మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, మీ విశ్వాసం చాలా ఉన్నతంగా ఉంది, మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా అన్నాడు చూడండి, 4వ అధ్యాయానికి రండి, 9వ వచనంలో చూడండి. సహోదర ప్రేమను గూర్చి నేను మీకు సహోదర ప్రేమ గురించి అసలు రాయను ఈ పత్రికలో అన్నాడు. ఎందుకు రాయు? మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో నాకు తెలుసు కాబట్టి మీరు సహోదర ప్రేమ కలిగి ఉండండి, తోటి వారిని ప్రేమించండి అని నేను మీకు అసలు చెప్పను అని అన్నాడు. ఆధ్యాత్మిక స్థాయిలో ఎంత ముందుకెళ్ళారు మిత్రులారా, పరిపూర్ణతా దిశగా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. నేను మీకు సహోదర ప్రేమను గురించి చెప్పను, అసలు మీకు ఏమీ చెప్పను అని అన్నాడు. 5వ అధ్యాయానికి రండి, 1వ వచనంలో చూడండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర లేదు. అసలు మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరు రెడీ? మీరు రెడీగా ఉన్నారు రాకడ గురించి. రాకడ ఎప్పుడొచ్చినా మీరు ఏమవుతారు? ఎత్తబడతారు. కనుక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న కొత్త సంఘానికి ఈ పెద్ద పెద్ద పదాలు వాడటం మీరు గమనించారా? మీకేమీ చెప్పనక్కర్లేదన్నాడు, మీకు సహోదర ప్రేమను గురించి రాయనక్కర్లేదు అని అన్నాడు. అసలు రాకడ వస్తుంది, సిద్ధపడండి అని మీకు చెప్పవలసిన అవసరమే లేదు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఆదర్శప్రాయమైన సంఘము. అంత గొప్ప దైవజనుడు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పొచ్చు కదా వాళ్లకు. కానీ ఏమంటున్నాడు? మీకు సహోదర ప్రేమ కలిగి ఉండమని నేను చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎలా ఉన్నారు? ఆ ప్రేమలో ఉన్నతంగా ఉన్నారు. మిత్రులారా, వారి విశ్వాసం వెల్లడైంది కాబట్టే వారు ఎలా ప్రేమిస్తున్నారో తెలుసు, రాకడ విషయంలో ఎలా సిద్ధపడుతున్నారో తెలుసు, వారి విశ్వాసం ఎలా వెల్లడైందో, అంటే వీరు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారని ఇతరులకు తెలిసిందో వాళ్ళకి తెలుసు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ నమ్మకము, ఆ విశ్వాసం. లారెన్ గారి గురించి ఇలా రాసుకున్నారు, ఆయనే రాసుకున్నాడు. ఓ రోజు ఆయనకి రోజు తలస్నానం చేయడం అలవాటంట. ప్రతిరోజు స్నానం చేసిన ప్రతిసారి
తలకు కూడా నెత్తి మీద కూడా నీళ్లు పోసుకొని తలగడుక్కోవటం ఆయనకి అలవాటు. తలస్నానమైన వెంటనే తల దుడుచుకొని ఆముదం తలకు రాసుకోవటం అలవాటు. డాక్టర్ జిఆర్ లార్న్ గారి గురించి మాట్లాడుతున్నాను నేను. తలకి ఆముదం రాసుకోవటం అలవాటు. ఓ రోజు ఆముదం సీసా ఉంచేసరికి లేదు, ఆ సీసాలో చుక్క కూడా లేదు. అడుగున ఎక్కడో ఉంటే ఆముదం కారటానికి టైం పట్టిద్దిగా, దాన్ని బోర్లాగా వేసి పెట్టాడంట కొద్దిసేపు. కొన్ని చుక్కలు ఒడిసిన తర్వాత, కారిన తర్వాత ఆ చుక్కల్ని తలకు రాసుకున్నాడంట. అప్పుడు ఆయన అన్నాడు, నా దగ్గర నూనె లేదు, ప్రార్థన చేశాడంట. నా తలకి ప్రతిరోజు నూనె రాసుకోవడం అలవాటు ప్రభు, నాకు నూనె కావాలండి అని దేవుణ్ణి అడిగాడంట ఆయన. ఏం జవాబు రాలేదు. రేపు ఎప్పట్లాగానే తలస్నానం చేసేసుకున్నాడు ఉదయానికే. ఆల్రెడీ బోర్లా వేసి పెట్టిన సీసా అది. తర్వాత వచ్చి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ నిలబెట్టినట్టున్నాడు. మళ్ళీ తెల్లవారి స్నానం చేసేసుకొని మళ్ళీ తల దుడిచేసుకొని వెంటనే నూనె రాసుకోవడం ఆయనకు అలవాటు. ఆ కారణంతో వెళ్ళి మళ్ళీ ఉంచితే ఆ రోజుకి ఎంత కావాలో నూనె మళ్ళీ అంత నూనె అందులోంచి వచ్చింది. అలాగా ఒక చోట 15 రోజులు ఆయన అక్కడే ఉండిపోవటానికి గల కారణం ఏంటంటే ఛార్జీకి డబ్బులు లేక ఉండిపోవాల్సి వచ్చిందట. ఛార్జీకి డబ్బులు లేక ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎవరో వచ్చి మీ పేరేంటండి అని అంటే ఫలానా, మీరు ఫలానా ఇంట్లో ఉండేది మీరేనా అంటే నేనే అని అంటే ఛార్జీకి కావలసిన డబ్బులు ఆయన చేతిలో పెట్టేసి చిల్లరతో సహా పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. ఆ డబ్బులను తీసుకొని ఛార్జీకి ఇక్కడే ఎక్కితే మొత్తం డబ్బులు అయిపోతాయని కొన్ని కిలోమీటర్లు నడిచిపోయి కొన్ని డబ్బులు మిగిల్చుకొని మళ్ళీ ఆముదం కొనుక్కొని ఆ సీసాలో పోయించుకొని అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడంట ఆయన. విశ్వాసం వెల్లడి అవ్వటం అంటే 15 రోజులు పూర్తిగా అయిపోయిన సీసాలో నుంచి నూనె వచ్చింది లార్న్ గారికి. పూర్తిగా అయిపోయిన సీసాలో నుంచి. ఈరోజు ఇది జరిగి కనీసం ఒక 40-50 సంవత్సరాల నాడు ఇప్పుడు మళ్ళీ మనం ఆ మాట చెప్పుకుంటున్నాం మిత్రులారా. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత మనం ఆ మాట చెప్పుకుంటున్నాం అంటే ఆనాటి ఆయన విశ్వాసం అలా నిలబడి ఉంది కాబట్టి. ఆనాటి విశ్వాసం అలా నిలబడి ఉంది. మన్నా పెంతుకోస్తు వ్యవస్థాపకుడు పిఎం సామ్యుయల్ గారు నేను చాలాసార్లు మీకు కూడా చెప్పుంటాను, బహుశా ఆ మాట నేను మర్చిపోలేని సందర్భం అది. ఆయనకి 8 మంది పిల్లలు, 8, 10, 9 మరి పిల్లలు. వాళ్ళు సేవకు వచ్చేసారు. పని ఏమీ లేదు, సేవే. ఆ రోజు తినడానికి ఏమీ లేదు. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు. తిరిగి వస్తారు, భోజనం అంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాస్టరమ్మ గారు ఇద్దరు కలిసి దీర్ఘ ప్రార్థన. పొద్దున్న పిల్లల్ని అలా పంపించారు, వీళ్ళు మొక్కళ్ళు వేశారు. వాళ్ళు వస్తారు, ఏం పెట్టాలి? పొద్దున కూడా ఏం పెట్టకుండా పంపించాం. ప్రభువా వాళ్ళు వస్తారు, ఏం పెట్టాలి? ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా తెచ్చేస్తే దేవుని సేవకులు ఏమనుకుంటారు? ఎవరితోనైనా దేవుడు పంపిస్తాడేమో, ఏదైనా ఎవరితోనైనా దేవుడు అందిస్తాడేమో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 12 అయిపోయింది, 9 నుంచి 12 అయిపోయింది. మొక్కళ్ళు చేసి చిన్న గుడిసెలో ఉన్నారు వాళ్ళు, తాటాకుల గుడిసెలో ఉన్నారు. ఇక ఆయనకి నడుము నొప్పిగా ఉండి నడుము వాల్చుకుందాం, ఇక లాభం లేదు, దేవుడు ఏం చేస్తాడులే చూద్దాం అని ఈ చెయ్యి వెనక్కి వాల్చి ఇలా పెట్టాడంట ఆయన. ఈ చెయ్యి ఇంతలోతు దిగింది అందులోకి, పందికొక్కులు. చెయ్యి తీసుకునేటప్పుడు ఆయనకి చేతితో పాటు వడ్లు వచ్చాయన్నమాట. ఏంటి వడ్లు ఉన్నాయని మట్టి తీసి చూశారు. 2 బస్తాలు వడ్లు వచ్చాయంట అందులోంచి. ఆ రోజు వాళ్ళు ఉంటున్న గుడిసె ఇంట్లోంచి అడుగు భాగంలో నుంచి చెయ్యి దూరింది ఏంటా అని చూస్తే వడ్లు గింజలు చేతికి అంటుకొని వచ్చాయి దైవజనుడికి. ఏంటని తీసి చూస్తే 2 బస్తాలు వస్తే అప్పుడు దంచడం ఉంది కాబట్టి దంచి పిల్లలకి బియ్యం చేసేసి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపే వంట చేసి పెట్టారు. వారి విశ్వాసం వెల్లడి అవ్వటం అంటే అది విశ్వాసం, వారి నమ్మకం అది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రస్తావనలు, ఎంతమంది దైవజనుల వారి జీవితాల్లో ఈరోజు మనందరికి ఆదర్శంగా నిలబడుతున్నారో మనం చెప్పుకోవచ్చు. ఈరోజు నేను అంటున్నాను, వారు మనకు ఆదర్శంగా నిలబడినట్లు మనము ఇతరులకు ఏం చేయాలి? ఆదర్శంగా నిలబడాలి. పౌలు అంటున్నాడు వీళ్ళ గురించి, మీకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, మీ విశ్వాసం వెల్లడైంది కనుక. తర్వాత అన్నాడు, మీకు సహోదరి ప్రేమను గురించి చెప్పవలసిన అవసరం లేదు. తర్వాత రాకడ గురించి సిద్ధపడండి అని మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. కొరింథీ సంఘాన్ని తిట్టకుండా తిట్టిన పౌలే వాళ్ళ గురించి గొప్ప మాట ఒకటి చెప్పాడు. అది చదువుకొని మనం ఈనాటి ధ్యానాన్ని ముగించవచ్చు. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను
ఎరుగుదును. ఎన్ని తిట్లు తిట్టాడు. బహుశా పౌలు గద్దించి తిట్టిన సంఘం ఏదైనా బాగా ఎక్కువ ఉందంటే కొరింథీ సంఘమే. విపరీతంగా వాళ్ళని అనని మాట అనకుండా మళ్ళీ మళ్ళీ అన్నాడు. చాలా ఘోరంగా మాట్లాడాడు. కొంత గలతీల్ని కూడా గద్దించాడు, కానీ వీళ్ళని మరి దారుణంగా గద్దించాడు. ఎవరిని? కొరింథీయుల్ని మాత్రం. కానీ వాళ్ళని మెచ్చుకుంటూ ఏమన్నాడు తెలుసా? మీకు పరిశుద్ధుల కొరకైన పరిచర్యను, అంటే దేవుని సేవకుల్ని మీరు ఎలా ప్రేమిస్తారో మాకు బాగా తెలుసు. ప్రేమించండి, మీ దగ్గరికి సేవ చేయడానికి వచ్చిన వారిని ప్రేమించండి. నేను మీ దగ్గరికి తిమోతిని ఇంకా వగైరా వ్యక్తులను పంపిస్తున్నాను కదా, వారిని ప్రేమించి వారికి ఆతిథ్యం ఇవ్వండి అని నేను చెప్పదలుచుకోలేదు మీకు. ఎందుకు? మీ మనసు సిద్ధమైందని నాకు తెలుసు. ఆ విషయంలో రెడీగా ఉన్నారని మీరు మాకు తెలుసు. మిత్రులారా, ఇదే ఆదర్శప్రాయమైన భక్తి జీవితం, ఆదర్శప్రాయమైన విశ్వాస జీవితం. ఇప్పుడు చెప్పండి, సంఘాలే ఆదర్శంగా నిలబడ్డాయి. అలాగే విశ్వాసులు అందరం కూడా ఆదర్శంగా ఇతరులకు ప్రోత్సాహకరంగా మనం నిలవబడాలి. ఈరోజు మనం ధైర్యంతో గుండె మీద చేసుకుని ఏం చెప్పాలి తెలుసా? నేను చేశాను మిత్రులారా, మీరు కూడా ఆ పని చేయండి. నేను నమ్మాను, మీరు నమ్మండి. నేను అనుభవించాను, మీరు అనుభవించండి ప్రభువుని. నేను ఉన్నట్లుగా మీరు ఉండండి అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగే ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుంది. ఇతర దైవజనులు చేసినట్లు ఈ తరానికి మనం అలా చేయాలి, మనం అలాగా మారాలి, మనం అలాగా ఉండాలి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదామా? అందరం తలలు వంచి ఒక్క మాట